హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కెనడా డే సెలబ్రేషన్స్ కెనడాలో ఎలా చేసుకుంటారో మీకు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. మేమైతే పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మేమైతే 6:30కి అయితే స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుంచి. ఇంకా పార్క్లోకి ఎంటర్ అయినప్పటికీ 7:30 అయ్యింది. ఇంకా పార్క్ ఒక వైపున అయితే ఫుల్ స్టేజ్ వేశారనమాట. ఇక్కడైతే చైర్స్ అని ఏమి ఉండవు, మన చైర్స్ మనమే తెచ్చుకోవాలి. మేమైతే చైర్స్ తెచ్చుకున్నాం. కాసేపు అయితే స్టేజ్ దగ్గర టైం స్పెండ్ చేసి ఇంకా తర్వాత స్టాల్స్ చూద్దామని స్టార్ట్ అయ్యాం. ఇది పార్క్కి ఇంకొక వైపు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. పిజ్జాస్, డోనట్స్, బర్గర్స్, ఇంకా మన ఇండియన్ స్టైల్ కూడా ఉన్నాయి. మొక్కజొన్న పొత్తులు అండ్ నెక్స్ట్ కోకోనట్ వాటర్, చెరుకు రసం, ఇంకా ఫ్రూట్ సలాడ్స్, ఇంకా ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్. ఒక్కొక్క స్టాల్కి అయితే ఎంత లైన్ ఉందంటే మనం లైన్లో నిలబడితే మనకు ఫుడ్ వచ్చినప్పటికి 1 అవర్ అయ్యేలా ఉంది. ఇంకా మన ఫేవరెట్ ఎక్కడికైనా మనం బయటకు వెళ్తే పూరి తింటాం కదా, చాలా పెద్ద సైజ్ పూరీస్. ఇక్కడ పూరి కూడా అవైలబుల్గా ఉంది. చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో అయితే ఉన్నాయి. మేమైతే 2-3 రకాలు అయితే ట్రై చేసాం. ఆ తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు కూడా స్లైడ్స్తో ఫుల్ బిజీగా ఉన్నారనమాట. ఇదంతా వచ్చేసి ఫుడ్ ట్రక్స్ అనమాట. ఈ ఫుడ్ ట్రక్స్లో కూడా పిజ్జాస్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క ఫుడ్ ట్రక్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేమైతే అన్నీ చూసేసుకొని ఇంకా కొంచెం తినేసి మళ్ళీ మేము స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. స్టేజ్ ఒకవైపు, ఫుడ్ ట్రక్స్ ఒకవైపు అయితే, ఇంకొక వైపు అయితే మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఫైర్ ఇంజన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ నైట్ 10 o'clock అనమాట ఫైర్ వర్క్స్ అయితే జరుగుతాయి. ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా ఉండాలని ముందుగానే ఫైర్ ఇంజన్, అంబులెన్స్ అలాంటివి కూడా ఏర్పాటు చేసి ఉంచుకున్నారనమాట. ఇంకా ఫైనల్గా అయితే మేము స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకైతే బెలూన్స్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి మన క్లాప్ చేయడానికి బెలూన్స్ని అయితే అందరికీ పంచారనమాట. ఇది వచ్చేసి నైట్ 9 అయిందనమాట. నైట్ 9 అయినా సరే అంత వెలుతురుగా ఉందో చూసారా. 10కి ఇక్కడ చీకటి అవుతుందనమాట. ఇది వచ్చేసి సమ్మర్ సీజన్ కాబట్టి మార్నింగ్ 5కే మార్నింగ్ అయిపోతుంది. ఇంకా నైట్ 10 అయినప్పటికీ ఈ నైట్ అవుతుందనమాట. మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఫైర్ వర్క్స్ కోసం. ఇంకా ఇంతలోగా మా చిట్టి తల్లి అయితే అక్కడ ఫ్రెండ్స్ని కూడా చేసేసుకుంది. ఇద్దరు కలిపి ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా మనం అనుకున్న టైం వచ్చేసింది. నైట్ 10 అయిపోయింది అనమాట. ఇంకా ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఫుల్గా ఫైర్ వర్క్స్ చూస్తూ ఫోటోలు తీసుకుంటూ ఇంకా వీడియోస్ కూడా తీసుకున్నాం. నాకైతే కెనడా డే అయితే చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియోని అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కెనడా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మేమైతే అంతా ముగించుకొని ఇంటికి వెళ్ళినప్పటికైతే నైట్ 12 అయితే అయ్యింది. ట్రాఫిక్ చూస్తే చాలా దారుణంగా ఉంది. మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఇదంతా ట్రాఫికే అనమాట. మేము నడుచుకొని బై వాక్ వచ్చాం కదా. సో రోడ్లు అయితే అస్సలు ఖాళీ లేవు. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.